తెనాలిలోని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్స్ డేని జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించి పలు సమస్యలపై మాట్లాడారు. స్థానిక కొత్తపేటలోని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి కార్యాలయంలో పెన్షనర్స్ డేని పురస్కరించుకుని మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ ఫౌండర్ ధీరం స్వరూప్ నక్రా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సమావేశానికి మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నాయకులు పీఆర్సీ ఇస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని, మీకు ఇవ్వవలసిన ఎరియర్స్ని త్వరలోనే ఇస్తామంటూ నమ్మవలికి 6 నెలలైనా ఇప్పటి వరకు మన ఊసే లేదని వారు అన్నారు. పెన్షనర్స్ వైపు కన్నెత్తి చూడలేదని నాయకులు పేర్కొన్నారు. దాదాపు 28,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, అవి వస్తే ప్రతి ఒక్క పెన్షన్దారుణ్ణి ఆదుకున్నట్లు అవుతుందని వారు తెలియజేశారు. అనంతరం 75 ఏళ్ల పైబడిన పెన్షన్దారులు 25 మందిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించుకున్నారు. కార్యక్రమంలో కె పిచ్చయ్య, ఎస్వి సత్యనారాయణ, సిహెచ్ బ్రహ్మం, ఎండి ఇర్ఫాన్, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, డి వెంకటేశ్వరరావు, పృథ్వీరాజ్ ప్రభుత్వం పాల్గొన్నారు. మీకు రావాల్సిన 18వ సంవత్సరం నుంచి రావాల్సిన ఎరియర్స్ని త్వరగానే ఇస్తాం అని ఇంకా చాలా ఎన్నో మనకి హామీలు ఇవ్వటం జరిగింది. కానీ 6 నెలలైనా మన ఊసే లేదు, ఏమీ లేదు. మరి 18 నుంచి రావాల్సిన ఎరియర్స్ పేపర్లో చూస్తున్నాం, మరి ఎంతవరకు నిజమవుదో. 24,000 కోట్లైనా ఇవాళ అంటే దాదాపుగా లెక్కేస్తే ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు కూడా వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు 90 ఏళ్ళండి, నాకు రావాలి 2 లక్షలు 3 లక్షలు. నేను ఎవరికి ఇవ్వాలి? నా వారసులుగా నేను ఇచ్చుకునే సమస్య లేదా? నేను బతికుండగా ఆ డబ్బు నేను తీసుకునే హక్కు లేదా? నాకు ఏమీ లేదా? మరి అట్లా చాలామంది ఉన్నారు, జబ్బు చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక ఇబ్బందులు పడేటువంటి పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళకి ఎరియర్స్ ఎప్పుడు వస్తాయి, ఏమవుతాయి, వీటన్నింటి మీద మన నాయకులు తర్వాత వివరిస్తారు. కాబట్టి దీన్ని జాతీయ పెన్షనర్స్ దినోత్సవంగా జరుపుకుంటూ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. నకరా అంతేగాని అసోసియేషన్ తరఫున కోర్టులో వేయం. అసోసియేషన్ తరఫున కోర్టులో వేస్తే గవర్నమెంట్తో బార్గెనింగ్ చేయడానికి రేపు ఏదైనా మనకి ఉండదు. కాబట్టి మీరు వెళ్తే వెళ్ళండి, మేము ఏదైనా కావాలంటే హైకోర్టు లాయర్తో మాట ఏదైనా సాయం చేసి పెడతాం. కానీ మీరు మాత్రం అసోసియేషన్ బ్యానర్ మీద అసోసియేషన్ తరఫున కోర్టుకు వెళ్ళము, మీరు ఇండివిజువల్కి వెళ్తే మాకు ఇబ్బంది లేదని చెప్తే అప్పుడు దాదాపు కొన్ని 100 మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులో ఇంటీరియర్ మార్పులు రావడం, ఆ ఇంటీరియర్ మార్పులు వచ్చినప్పుడు ఫైనాన్స్ నుంచి గవర్నమెంట్ ప్లేడర్కి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్కి ఇన్స్ట్రక్షన్ రావడం, 3 మంత్స్ ఎవరైతే ఆగినాయో వాళ్ళ పెన్షన్ రికవరీ ఆపడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారమే రికవరీ ఆపారు. కాబట్టి ఇంటీరియర్ ఆర్డర్, దాని మీద గవర్నమెంట్ ప్లేడర్ని 4 వారాలు టైం అడగడం జరిగింది. ఇవన్నీ మీకు తెలియని కాదు, జరిగింది. ఈ లోపల గవర్నమెంట్ ఏం జరిగిందంటే 11 సంవత్సరాలు 3 నెలలు ఎంతమంది ఉన్నారు. అలాగనే మనం కమ్యూనికేషన్ తీసుకున్నామంటే మన పెన్షనర్ ఎవరన్నా సర్వీస్ పెన్షన్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ దగ్గర ₹1 కూడా రికవరీ చేయటం లేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టేట్ మొత్తం మీద, ఆ ఎక్స్పెండిచర్ మొత్తం ఎంత, ఇది ఎంత లెక్కలాడటం జరిగింది. అది స్టేట్ మొత్తం నుంచి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్కి వెళ్ళింది, అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళింది. దాన్ని గవర్నమెంట్ ప్లేడర్కి ఇస్తే రేపు వాదోపవాదాలు ఎలా జరుగుతాయో, మనకి 11 సంవత్సరాలు 3 నెలలు ఫేవర్గా వస్తే ఓకే, మనందరం మనం సంతోషిద్దాం, మన మిత్రులు ఫైట్ చేశారు కాబట్టి. కానీ ఒకవేళ రాకపోతే అసోసియేషన్ తరఫున ఫైట్ చేస్తాం, దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఆల్రెడీ 2019 మార్చి 2019లో ఆ రోజు అశుతోష్ మిశ్రా గారికి మేము 12 ఏళ్ళు డిస్క్లోజ్ చేయమని అడిగాం. ఆయన ఇదే అడిగాడు, మీరు 12 ఏళ్ళు కన్నారా, గవర్నమెంట్కి చాలా ఖర్చు పడింది కదా, అదేంటి సార్ మరి 15 ఏళ్ళు అంటే ఈ లెక్క ప్రకారం ఎక్కువ రికవరీ చేస్తున్నారు కదా మీరు. క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ఎల్ వేస్తే ఇది మ్యాండేటరీ కాబట్టి 15 సంవత్సరాలు తగ్గించడానికి లేదని చెప్పడం, దాని పంజాబ్ హర్యానా కోర్టులు కొట్టేయడం ఈ జరిగినాయి. కాబట్టి మిగతా స్టేట్లు ఎలా తీసుకుంటే, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎలా తీసుకుంటే వేచి చూస్తున్నాం. కొంతమంది కంటిన్యూ చేస్తారన్నారు, కొంతమంది కొట్టేస్తారన్నారు. అది ఇంకా ఇంటి విధంగా కాలేదు. రేపని గవర్నమెంట్ పీరియడ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో దాన్ని బట్టి కానీ పుట్టౌట్ వస్తుంది. దాన్ని బట్టి మనం ముందు